ప్రతిష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మహిళా సాధికారతను పెంచేలా తెలంగాణ పథకాలు. బతుకమ్మ పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు. సకల జన సంక్షేమమే బీఆర్ఎస్ మేనిఫెస్టో. అన్ని వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామన్న కేటీఆర్. కాంగ్రెస్లో పొన్నాల రాజీనామా ప్రకంపనలు. అదే బాటలో మరికొందరు బీసీ ముఖ్య నేతలు. ఇజ్రాయెల్ నుంచి తిరిగి వస్తున్న భారతీయులు ప్రత్యేక విమానాల్లో తరలింపు. పండగ వేళ భగ్గుమన్న బంగారం ధరలు. ఒకే రోజు 1500కు పైగా పెంపు. వన్డే వరల్డ్ కప్లో నేడు భారత్ పాక్ మ్యాచ్. అహ్మదాబాద్ వేదికగా ఫైట్. ఇక అప్డేట్ చూస్తే రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రారంభం పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ప్రజలకు శుభాకాంక్షలు అందజేశారు. పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మ గౌరవానికి, ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బతుకమ్మ సంబరాలను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ గొప్పగా జరుపుకుంటున్నామని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తెలంగాణ ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తుందన్నారు. తొలి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై ఉత్సవాల ముగింపు రోజు సద్దుల బతుకమ్మ దాకా 9 రోజుల పాటు గొప్పగా పండుగను జరుపుకుంటామన్నారు. ఆడబిడ్డలంతా ఆటపాటలతో, కోలాట చప్పట్లతో కలిసికట్టుగా జరుపుకునే బతుకమ్మ సంబరాలతో తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక పండుగ శోభ సంతరించుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతుందని సీఎం తెలిపారు. మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు మహిళా సాధికారతను పెంపొందిస్తూ దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను సీఎం కేసీఆర్ ప్రార్థించారు. అభివృద్ధి సంక్షేమం ప్రతిపాదికన బీఆర్ఎస్ ఎన్నికల్లో పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ డబ్బు కట్టల మాటున పోరాడుతుందన్నారు మంత్రి కేటీఆర్. రాష్ట్రంలోని 40 స్థానాల్లో అభ్యర్థులు లేని కాంగ్రెస్ 70 చోట్ల గెలుస్తామని ఎలా చెబుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కంటే మెరుగ్గా బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో మతం, కులం ప్రభావం కొంతవరకే అన్న మంత్రి కేటీఆర్ ఓటు వేసే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 40 స్థానాల్లో అభ్యర్థులే లేరన్నారు మంత్రి కేటీఆర్. గ్రేటర్లో 20 నుంచి 40 స్థానాల్లో అభ్యర్థులే లేరని, కాంగ్రెస్ 70 స్థానాల్లో ఎలా గెలుస్తామని చెప్తున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్లోని ఓ స్థానానికి టికెట్ అడిగిన నాయకుడికి 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారన్న వార్తలు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 114 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారని, మిగతా 5 అభ్యర్థుల పేర్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. బీఆర్ఎస్ చెప్తున్నట్టే కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బును తరలించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ కార్పొరేటర్ ఇంట్లో 42 కోట్లు దొరికాయని, 8 కోట్ల రూపాయలు ఇప్పటికే కొడంగల్కు చేరినట్లు సమాచారం ఉందన్నారు. అవినీతి సొమ్ము కోసం కర్ణాటక ప్రభుత్వం స్క్వేర్ ఫీట్ కు దాదాపు 500 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. సిద్ధాంతాలు, ప్రజా సమస్యల ప్రాతిపదికన కాంగ్రెస్ ఎన్నికల్లో పోరాడడం లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మా విధానం స్పష్టంగా ఉందని, 9.5 ఏళ్లలో ఏం చేశామో అదే ప్రజలకు చెప్తామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే మెరుగైన పాలన కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉన్నదా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నీతి ఆయోగ్తో పాటు ఆర్బీఐ రిపోర్టులు, ఇతర సూచీలు ఏవైనా తెలంగాణ రాష్ట్రమే నెంబర్ 1 గా ఉందని వెల్లడిస్తున్నాయన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని కోరారు. అబద్ధాలకు హద్దే లేనంతగా అమిత్ షా మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఏ రాష్ట్రానికి వెళ్లినా అక్కడి ప్రభుత్వం అవినీతి చేసిందనడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని అంత అహంకారంగా మాట్లాడడం ఏమిటన్నారు. ఈ ఎన్నికలు తెలంగాణ తల్లి ఆత్మ గౌరవానికి,
ఢిల్లీ, గుజరాత్ అహంకారానికి మధ్య పోరాటమన్నారు. రాహుల్ గాంధీ లీడర్ కాదని రీడర్ అని ఎద్దేవా చేశారు. ఎవరు ఏం రాసిస్తే అది చదవడమే రాహుల్ గాంధీ రాజకీయమన్నారు. బీజేపీ నాయకులను ఆ పార్టీ అధిష్టానమే సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. ఈసారి కూడా 110 స్థానాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలో మరోసారి బీజేపీ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ 100 స్థానాల్లో ప్రచారం చేస్తారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్తో పాటు సిరిసిల్ల, కామారెడ్డి నియోజకవర్గాల్లో తాను ప్రచారం చేస్తానన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. రైతులు, మహిళలు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు, పెన్షనర్ల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామన్నారు. అట్టడుగు వర్గాలకు ఊతకర్రలా పనిచేయడమే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమన్నారు. ఆర్థిక క్రమశిక్షణ ఎప్పుడూ పాటిస్తామని, ఏది సాధ్యమో ఏది అసాధ్యమో తెలుసని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ ప్రచారం, పోలింగ్ నిర్వహణలో స్వతంత్రంగా పనిచేస్తుందని నమ్ముతున్నానని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో డబ్బు, మద్యం పంపిణీ చేయనని వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకున్నానని మంత్రి కేటీఆర్ చెప్పారు. మిగతా అభ్యర్థులు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళిష్టమన్నారు. కాంగ్రెస్ పార్టీ గతంలో 2004, 2009 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 95% మేనిఫెస్టోను అమలు చేసిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ఎవరు చేస్తారనేది ఎన్నికల్లో ముఖ్యమైన అంశమన్నారు. మతం, కులం ప్రాతిపదికన పడే ఓట్ల ప్రభావం కొంతమేరకే ఉంటుందన్నారు. ప్రతీకార రాజకీయాలకు బీఆర్ఎస్ దూరమన్నారు మంత్రి కేటీఆర్. బీజేపీతో పొత్తు ఉంటే మైనారిటీల కోసం సంక్షేమ పథకాలు, స్కూల్స్, కాలేజీలు ఎందుకు ప్రారంభిస్తామన్నారు. మోదీని సీఎం కేసీఆర్ తిట్టినంత ఎవరూ తిట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం రేవంత్ అక్రమాలపై ఐటీ, ఈడీ దాడులు ఎందుకు చేయడం లేదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలపైనే ఎందుకు దాడులు జరుగుతున్నాయన్నారు. ఓటుకు నోటు కేసును ఓపెన్ చేయండి, ఎవరు వద్దన్నారని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిపించేది ప్రజలని, అధికారాలు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అధికారుల బదిలీలను మామూలు బదిలీలుగానే చూస్తామన్నారు. ప్రజలు ఓటు వేసేటప్పుడు సీఎం ఎవరుంటారని ప్రశ్నించారు. మా ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకుంటామని, సీఎం కేసీఆర్ పాలనపై ప్రజలు తీర్పు చెబుతారన్నారు. గతంలో వచ్చినట్లే 88 సీట్లు రావచ్చన్నారు. ఈటెల రాజేందర్ గజ్వేల్లోనే కాదు మరో 50 సీట్లలో పోటీ చేసినా అభ్యంతరం లేదన్నారు. బీజేపీకే అన్ని స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులే లేరన్నారు. తెలంగాణలో 119 స్థానాల్లో షర్మిల పోటీ చేసినా బీఆర్ఎస్ కు అభ్యంతరం లేదన్నారు. రాహుల్ గాంధీ, మోదీలు వచ్చి పోటీ చేసినా పర్వాలేదన్నారు. త్వరలో బీఆర్ఎస్ లోకి చాలా మంది ప్రముఖులు చేరబోతున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ అంటేనే గందరగోళం, ఆగమాగమన్నారు మంత్రి కేటీఆర్. టికెట్ల కేటాయింపు తర్వాత గాంధీ భవన్ లో నేతలు తన్నుకోవడం ఖాయమన్నారు మంత్రి కేటీఆర్. బీసీ వర్గాలకు ముందు నుంచి మద్దతు ఇస్తున్న ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ లో అప్పుడే సీఎం పదవి కోసం 2 నేతల మధ్య అంగీకారం కుదిరినట్లు సమాచారం ఉందన్నారు. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరతారంటే ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న గులాబీల జెండాలే రామక్క పాటను ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, హరీష్ రావు విడుదల చేశారు. తెలంగాణ ఉద్యమంలో నాటి ఉద్యమ నేత సీఎం కేసీఆర్ చేసిన పోరాటాన్ని, స్వరాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా చేసిన అభివృద్ధిని ఈ పాట కళ్లకు కట్టింది. విడుదలైన కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. వందల కొద్ది లైకులు, షేర్లతో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ సృష్టిస్తుంది. అటు ఇదివరకే విడుదలైన పాట ప్రోమోకు విశేష స్పందన లభించింది. ఈ నేపథ్యంలో సంగీత దర్శకుడు కళ్యాణ్ కీస్ను గాయకుల బృందం కొమ్ము లక్ష్మమ్మ, బొల్లె సుశీల, శాంతమ్మ, కలమ్మ, అనసూయలను మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు. మంత్రి కేటీఆర్ గాన బృందానికి పోచంపల్లి చీరలను బహుకరించి సత్కరించారు.
తెలంగాణ కాంగ్రెస్ను ఆ పార్టీకి చెందిన కర్ణాటక నేతలు నడిపిస్తున్నట్లు స్పష్టమవుతుంది. టికెట్ల ఖరారు నుంచి ఎన్నికల ఖర్చుల దాకా కర్ణాటక నుంచే తరలిస్తున్నారు. కర్ణాటక నుంచి తెలంగాణకు డబ్బుల సంచులు తరలిస్తున్నారనడానికి బెంగళూరులో ఐటీ అధికారులు పట్టుకున్న డబ్బే సాక్ష్యం. తెలంగాణ కాంగ్రెస్కు అధిష్టానం ఢిల్లీలో ఉందా లేక బెంగళూరులోనా అన్నది ఆ పార్టీ శ్రేణులకే అంతుబట్టకుండా ఉంది. కాంగ్రెస్ కరెన్సీ లీలలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను ఆకట్టుకొని గెలవలేమని తేలిపోవడంతో పచ్చనోట్లతో ప్రజల కండ్లకు గంతలు కట్టేందుకు సిద్ధమైంది. అందుకోసం ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి గుట్టల కొద్దీ డబ్బు తెలంగాణకు వరదలా పారిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం రాత్రి బెంగళూరులో ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో పట్టుబడిన డబ్బే ఇందుకు ఉదాహరణ అని అంటున్నారు. తెలంగాణలో ఓటర్లకు పంచేందుకు కాంగ్రెస్ పార్టీ ఆ డబ్బును సిద్ధం చేసిందని వార్తలు వస్తున్నాయి. వీటిని కర్ణాటక కాంగ్రెస్ పెద్దలు నేరుగా ఖండించకపోవడం గమనార్హం. మరో గంటలో హైదరాబాద్కు బయలుదేరాల్సిన సొమ్ము ఐటీ అధికారుల చేతికి చిక్కడంతో కాంగ్రెస్ నేతలు తేలుకుట్టిన దొంగల గప్చుప్ అయిపోయారు. పంచాయతీ ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలకు అక్రమ సొమ్ముడు తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో కర్ణాటకలోని పలువురు కాంట్రాక్టర్లు, ఆభరణాల షాపుల యజమానులు, రాజకీయ నాయకుల ఇండ్లల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరులో సుల్తాస్పాషియా ప్రాంతంలోని ఆత్మానంద కాలనీలో ఉన్న ఓ ఇంట్లో పెద్ద మొత్తంలో అక్రమ సొమ్ము దాచిపెట్టారని ఐటీ అధికారులకు ఓ వ్యక్తి సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు ఆ ఇంట్లోని ఓ గదిలో 23 అట్టపెట్టెల్లో 42 కోట్ల అక్రమ నగదును గుర్తించారు. కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సొమ్ము దొరికిన ఇల్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాసమూర్తి సోదరి అశ్వతమ్మది. ఆమె భర్త అంబికాపతికి బృహన్ బెంగళూరు మహానగర పాలికే కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రభుత్వ పెద్దలు ప్రతి టెండర్లోనూ 40% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించి వార్తల్లో నిలిచిన వ్యక్తి ఈయనే. అశ్వతమ్మ మాజీ కార్పొరేటర్ కూడా. డబ్బు విషయమై అంబికాపతిని, అశ్వతమ్మను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వారి వ్యాపార బ్యాంకు ఖాతాల సమాచారాన్ని సేకరిస్తున్నారు. వారికి సంబంధించిన 5కు పైగా ప్రాంతాల్లోని ఇండ్లు, కార్యాలయాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ కేసు ఐటీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి బదిలీ చేసినట్టు సమాచారం. సోదాల సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డబ్బు ఐటీ అధికారుల కంటపడకుండా కాపాడుకునేందుకు ఇంట్లోని వారు విశ్వ ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. వాస్తవానికి డబ్బు దొరికిన ఫ్లాట్ అంబికాపతిని అయినప్పటికీ ఆయనకు వరుసకు సోదరుడయ్యే వ్యక్తి అందులో ఉంటున్నాడు. సోదాల కోసం అధికారులు రాగానే బెంబేలెత్తిపోయిన ఆ వ్యక్తి వారిని లోపలికి వెళ్లకుండా అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్టు సమాచారం. కొద్దిసేపటి తర్వాత ఇంట్లోకి వెళ్లి సోదాలు మొదలుపెట్టిన అధికారులు బెడ్రూమ్కు తాళం వేసి ఉండడాన్ని గమనించారు. ఇంట్లో మనుషులుండగా బెడ్రూమ్కు తాళం ఎందుకు వేశారని నిలదీయడంతో ఆ వ్యక్తి నీళ్లు నమిలాడు. తాళం తీయాలని అధికారులు ఆదేశించడంతో తన వద్ద లేదని, డ్రైవర్ వద్ద ఉన్నదని బదులిచ్చాడు. ఆశ్చర్యపోయిన అధికారులు యజమాని ఇంటి పడకగది తాళం చెవులు కారు డ్రైవర్ వద్ద ఉండటమేంటని నిలదీశారు. అప్పుడే ఐటీ అధికారులకు ఇక్కడ పెద్ద వ్యవహారమే ఉందని అనుమానం వచ్చింది. ఆయన పొంతనలేని సమాధానాలు చెప్తూ ఉండడంతో డ్రైవర్ను రప్పించి తలుపులు తెరవాలని గట్టిగా ఆదేశించారు. అప్పటికీ ఆ ఇంట్లోని వ్యక్తి సహకరించకపోవడంతో డ్రైవర్ ఫోన్ లొకేషన్ను ట్రాక్ చేసి అతన్ని ఇంటికి రప్పించి గది తలుపులు తెరిచారు. అక్కడ ఉన్న డబ్బు గుట్టలను చూసి విస్తుపోయారు. బెంగళూరులో దొరికిన 42 కోట్ల అక్రమ సొమ్మును చెన్నై గుండా తెలంగాణకు తరలించడానికి నిందితులు ప్రయత్నించినట్టు స్థానిక మీడియా పేర్కొన్నది.
శేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ఈ పనికి పురమాయించినట్టు తేలింది. KA04NA5959 నెంబర్ల కారును ఇందుకోసం వాడుకోవాలనుకున్నట్టు తెలిసింది. గంటలో డబ్బును తరలించాలని యత్నించగా ఐటీ అధికారులు వచ్చి పడడంతో కుట్ర బయటపడింది. అంబికాపతికి అత్యంత నమ్మకస్తుడైన వ్యక్తి శేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఆయన కొనసాగుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అంబికాపతితో కీకీపాటు పార్టీలోని పలువురు కీలక నేతలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను, నగదు తరలింపు కార్యక్రమాలను ఇతనే నిర్వహిస్తాడని తెలుస్తున్నది. కర్ణాటకలోని గత బీజేపీ సర్కార్ కాంట్రాక్టర్ల నుంచి 40% కమిషన్ను వసూలు చేసిందనే ఆరోపణలున్నాయి. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అంతకు మించి అన్నట్టు 50% కమిషన్ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఎలక్షన్ ట్యాక్స్ పేరుతో డబ్బులు వసూలు చేసి దానిని తెలంగాణకు పంపే కుట్ర జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో అంబికాపతి కీలక పాత్ర పోషించారని, కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా నచ్చిన వ్యక్తులకు కాంట్రాక్టులు ఇప్పించి ఆయా టెండర్లలో 5.5% నుంచి 50% వరకు కమిషన్ వసూలు చేసినట్టు వార్తలు వచ్చాయి. బీజేపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన కాంట్రాక్టులకు బిల్లుల విడుదల కోసం కూడా కమిషన్ను డిమాండ్ చేసినట్టు తెలిసింది. తాజాగా దొరికిన సొమ్ము అలాగే వచ్చినట్టు అనుమానిస్తున్నారు. కాంట్రాక్టర్లు, బిల్డర్లు, వ్యాపారుల పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తున్నది. కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా అంబికాపతి, ఆయన సన్నిహితుడు కెంపన్న అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉండడంతో ఈ కమిషన్ వ్యవహారం బయటకు పొక్కలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కాదు, అది స్కామ్గ్రెస్ పార్టీ అని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబ్బులు పంచి గెలవాలని హస్తం పార్టీ చూస్తోందని మండిపడ్డారు. కర్ణాటక కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసే తెలంగాణకు డబ్బులు తరలిస్తున్నారని చెప్పారు. మెదక్లో జరిగిన సమావేశంలో మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో డబ్బులు పంచి గెలవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న హస్తం పార్టీ అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణకు తరలించి ఆ డబ్బు పంచి గెలవాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. కర్ణాటకలో దోచుకుంటున్న సొమ్మును తెలంగాణకు తరలిస్తూ కాంగ్రెస్ నేతలు అడ్డంగా దొరికిపోయారని సంచలన ఆరోపణలు చేశారు. దాదాపు 1500 కోట్లు తరలించే ప్లాన్ చేయగా 42 కోట్లను ఐటీ అధికారులు సీజ్ చేశారని తెలిపారు. అవినీతి అక్రమాలకు పాల్పడడం, ఎన్నికల్లో అడ్డదారులు తొక్కడం కాంగ్రెస్ నైజమని విమర్శించారు. ఈరోజు బెంగళూరు నగరంలో జరుగుతున్నటువంటి ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఇప్పుడే మనం పలు టీవీల్లో బ్రేకింగ్స్ కూడా చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అక్రమంగా సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున డబ్బును బదిలీ చేసి ఈ ఎన్నికల్లో డబ్బు పంచడం ద్వారా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో కర్ణాటకలో 40% కమిషన్ గవర్నమెంట్ ఉంటే ఇప్పుడు కర్ణాటకలో 50% కమిషన్ గవర్నమెంట్ వచ్చింది. గత ప్రభుత్వం ఉన్నప్పుడు కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి అంబికాపతి ఆ రోజుల్లో 40% కమిషన్ అని చెప్పి పోస్టర్లు వేసి అప్పటి ప్రభుత్వం మీద కర్ణాటకలో పెద్ద ఎత్తున దుమారాన్ని లేపడం జరిగింది. ఈరోజు అదే అంబికాపతి 50% కమిషన్ను వసూలు చేసి ఆ డబ్బులను తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేయాలని, ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఐటీ దాడుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎందుకంటే ఆయన సతీమణి అంబికాపతి యొక్క సతీమణి అశ్వత్థమ్మ, ఆవిడ గతంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. అశ్వత్థమ్మ గారు కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్. భార్యాభర్త ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడే ఐటీ రైడ్ అయింది. ఈరోజు 42 కోట్ల రూపాయలు వారింట్లో నగదు దొరకడం జరిగింది. టీవీలో వస్తూ ఉంది. 42 కోట్లు వారింట్లో దొరికినట్టు టీవీల్లో బ్రేకింగ్ వస్తూ ఉంది. అంటే ఈ 42 కోట్లు తెలంగాణకు తరలించడం కోసం కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుగా తెలుస్తూ ఉంది. అంటే కర్ణాటక నుంచి దాదాపు 1500 కోట్ల రూపాయలు బిల్డర్ల దగ్గర నుంచి, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి వసూలు చేసి ఈ 1500 కోట్లతో తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని, ఈ అక్రమ వసూళ్లతో
వాళ్ళు తీసుకున్న లంచాలతో ఇలా దొడ్డిదారిన తెలంగాణలో గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఇప్పటికీ వాళ్ళ అభ్యర్థులను కూడా నిర్ణయించుకోలేని పరిస్థితి. ఈ రోజుకు కాంగ్రెస్ పార్టీ టికెట్లని డిక్లేర్ చేయాలి, వాళ్ళకి మనుషులు దొరకలేరు. సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు కరువు. కర్ణాటకలో గతంలో 40% కమిషన్ ప్రభుత్వం ఉంటే ప్రస్తుతం 50% కమిషన్ ప్రభుత్వం వచ్చిందని ఎద్దేవా చేశారు. గత బీజేపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న అంబికాపతి ఆ రోజుల్లో 40% కమిషన్ సర్కారు అంటూ పోస్టర్లు వేసి దుమారం లేపారని గుర్తుకు చేశారు. ఈ రోజు అదే అంబికాపతి 50% కమిషన్ వసూలు చేసి తెలంగాణకు తరలించే ప్లాన్ చేశారని, అయితే వారింట్లో ఐటీ అధికారులు జరిపిన దాడుల్లో 42 కోట్లు పట్టుబడ్డాయని వివరించారు. కర్ణాటకలో బిల్డర్లు, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్, కాంట్రాక్టర్ల వద్ద నుంచి సుమారు 1500 కోట్లు వసూలు చేసి చెన్నై మీదుగా హైదరాబాద్కు తరలించి అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ ప్లాన్ చేసిందని మండిపడ్డారు. కానీ మీరు కర్ణాటక అక్రమ సొమ్మును తెలంగాణకు తరలించే దాంట్లో ఎవరైతే పాత్ర వహిస్తారో రేపు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, జాగ్రత్త అని కూడా వారికి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దీని మీద సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ అంబికాపతి గారు కాంగ్రెస్ పార్టీకి డికే శివకుమార్ గారికి అత్యంత సన్నిహితుడని, మాజీ ఎమ్మెల్యే ఈశ్వరప్ప గారికి కూడా వారు అత్యంత సన్నిహితుడని, వారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ట్యాక్స్ అంటే తెలంగాణ ఎన్నికలకు డబ్బులు పంపాలని తెలంగాణ ట్యాక్స్ అని పెట్టి అక్కడ బిల్డర్ల నుంచి కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆ వసూలు చేసి హైదరాబాద్కు పంపే డబ్బు ఇవాళ ఐటీ రైడ్లో అక్కడ దొరికిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దీన్ని ఇవాళ తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. రేపు తెలంగాణను కూడా అట్లనే మార్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నీతి ఏందో ఇవాళ అర్థమవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో సంపాదించిన అక్రమ సంపాదనతో తెలంగాణలో దొడ్డిదారులు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎన్ని కలలు కన్నా అవి పగటి కలలే అవుతాయి తప్ప తెలంగాణలో ఖచ్చితంగా ముమ్మాటికి హ్యాట్రిక్ కేసీఆర్ది, బీఆర్ఎస్ ప్రభుత్వంది. మీరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎంత అక్రమ డబ్బును తెచ్చి తెలంగాణలో పారించే ప్రయత్నం చేసినా గెలుపు మాత్రం బీఆర్ఎస్ పార్టీదే. ఎందుకంటే ఇలా కాంగ్రెస్ పార్టీ డబ్బులున్నోళ్ళకే టికెట్లు ఇస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న కార్యకర్తలను వదిలిపెట్టిండ్రు. డబ్బు సంచులతో వచ్చినటువంటి వాళ్లకు టికెట్లు ఇవ్వడం, లేదా కర్ణాటక నుంచి డబ్బులను తెచ్చి ఇక్కడ ఖర్చు పెట్టాలని ప్రయత్నం చేయడం, అంటే డబ్బుకు ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప ఇవాళ ప్రజాస్వామ్యానికో ప్రజలకో వాళ్ళ గౌరవం లేదు. ఎందుకంటే మీరు మీ మేనిఫెస్టో మీదనో మీరు గతంలో చేసిన పనుల మీద పోండి. ఎందుకు ఈ అక్రమ డబ్బుని ఇవాళ ఇక్కడ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు? ఇంకా చాలా విషయాలు రాను బయటపెట్టేట్టు ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు, టికెట్లు అమ్ముకున్నారని. ఇలా అభ్యర్థుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు, అప్లికేషన్లు పెట్టే డబ్బులు తీసుకున్నారు, టికెట్ ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు, కర్ణాటక నుంచి డబ్బులు తెస్తున్నారు. అంటే ఈ రకంగా మీరు డబ్బును ప్రవహింపజేసి అక్రమంగా సంపాదించిన డబ్బుతో ఇవాళ తెలంగాణలో గెలవాలని చూస్తున్నారు. తెలంగాణ సమాజం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని సహించదు. మీకు తగిన గుణపాఠం తప్పదు. ఎన్నికల షెడ్యూల్ వచ్చినా ఆ పార్టీ టికెట్లు డిక్లేర్ చేయలేదని, అభ్యర్థులు దొరక్క పక్క పార్టీ నుంచి వస్తే టికెట్లు ఇస్తామని ఎదురు చూస్తుందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ఆ పార్టీ ఎన్నికల కన్నా తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ టీ కాంగ్రెస్కు పెద్ద షాక్ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై కలత చెందిన పొన్నాల మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు. ఇప్పటికే బీసీల టికెట్ల లొల్లితో కాంగ్రెస్ అట్టడుగుతుండగా పొన్నాల రాజీనామాతో పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. మరోవైపు డబ్బులతో ఎన్నికలు గెలవాలన్న కాంగ్రెస్ కుట్రలు
ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. తాజాగా కర్ణాటక నుంచి తెలంగాణకు తరలిస్తున్న 42 కోట్ల హవాలా డబ్బును ఐటీ అధికారులు పట్టుకున్నారు. ఓటుకు నోటు దొంగను ప్రెసిడెంట్ చేస్తే ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తెలిసొచ్చింది. నోటుకు సీటు దందాతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కకావికలమవుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి కాంగ్రెస్ బండారం బట్టబయలైంది. ఒకవైపు అధికార బీఆర్ఎస్ అభ్యర్థులను నెలన్నర కిందటే ప్రకటించింది. ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరోవైపు అధికారం తమదేనంటూ పగటి కలలు కంటున్న కాంగ్రెస్ రోజుకో వివాదంతో అబాసు పాలవుతోంది. అంతర్గత కుమ్ములాటలు, ఆందోళనలతో గాంధీభవన్ అట్టుడుకుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్లపై బీసీ నేతలు గాంధీభవన్ ముట్టడించిన నేపథ్యంలో తాజాగా హస్తం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి, తెలంగాణ పీసీసీ తొలి ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, టికెట్ల అమ్మక వ్యవహారంపై తీవ్రంగా కలత చెందిన పొన్నాల హస్తం పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ బీసీ నేతగా పొన్నాలకు మంచి పేరుంది. అయితే పార్టీలో తనకు జరుగుతున్న అవమానంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖ పంపారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై తన రాజీనామా లేఖలో సుదీర్ఘంగా ప్రస్తావించారు. ముఖ్యంగా గత 2 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిస్వామ్యం రాజ్యమేలుతున్నదని ఆయన మండిపడ్డారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై పొన్నాల సంచలన ఆరోపణలు చేశారు. సంతలో గొడ్లను అమ్ముకుంటున్నట్లు టికెట్లు అమ్ముకుంటున్నారని మండిపడ్డారు. కష్టకాలంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న సీనియర్లకు అవమానాలు, కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. పార్టీ అంశాలు కూడా తమతో చర్చించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం తనను బాధించిందని లేఖలో పేర్కొన్నారు. బీసీలకు సీట్లు ఎగ్గొట్టడానికే దొంగ సర్వేలు చేయించారని మండిపడ్డారు. ఉదయపూర్ డిక్లరేషన్ అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదని పొన్నాల రాజీనామా లేఖలో పేర్కొన్నారు. పొన్నాల రాజీనామాతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా తయారైంది. పార్టీలో బీసీ కేడర్ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఇప్పటికే 2 నెలలుగా కాంగ్రెస్ పార్టీలో బీసీల లొల్లి నడుస్తోంది. ఒకవైపు ఢిల్లీ కేంద్రంగా టికెట్ల ఎంపికపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టికెట్లు అమ్ముకుంటున్నారని పలువురు కాంగ్రెస్ నేతలే రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. సూట్ కేసులతో ఢిల్లీలో వాలిపోతున్న పారాచూట్ నేతలు టికెట్లు ఖరారు చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీలో బీసీ నేతలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. వాస్తవానికి బీసీలకు మొత్తం 34 సీట్లు ఇవ్వాలన్న ప్రతిపాదనకు గతంలోనే పీసీసీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కానీ పారాచూట్ లీడర్ల రాకతో మారిన పరిస్థితుల నేపథ్యంలో బీసీ సీట్లకు కోత పెట్టేందుకు సర్వేల వ్యూహాన్ని ముందుకు తెచ్చారు. ఈ పరిణామాలపై చర్చించేందుకు ఢిల్లీ వెళ్లిన బీసీ నేతలకు అధిష్టానం కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో హలో బీసీ, చలో గాంధీభవన్ పేరుతో బీసీ నేతలు గాంధీభవన్ ముట్టడికి ప్లాన్ చేశారు. బీసీ నేతల తీరు పట్ల అటు మల్లికార్జున ఖార్గే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంతలోగా సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ కు గట్టి జలకిచ్చారు. ఇవాళ 50% సీట్లు వచ్చి రావాలి అంటే దానికి ప్రజల మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు ఎక్కడ లోపించింది అనేది ఆలోచన చేయడానికి చేసే ప్రయత్నంలో ఎన్నిసార్లు ఎన్ని సమీక్షలు చేసినా అసలు కలవడానికే అవకాశం లేదు. చెప్పడానికే వినే ఓపిక లేదు. చెప్పితే వినేవాళ్ళు లేరు, కలవడానికి అంతకన్నా లేరు. అనుభవాలు ఊరికిపోతాయా? అనుభవాలతో ఇచ్చేయాలనే కదా. ఈ నేపథ్యంలో బీసీల ప్రాముఖ్యత ఉంది అని చెప్తూ వచ్చాం. అందులో ఒక బీసీ నాయకుడిగా నన్ను అవమానాలు, అవహేళన చేస్తుంటే స్థానిక పార్టీ అలాగే ఉంటుంది. ఇదే కండిషన్స్ మరి ఆ వర్గాలలో ఉన్న పార్టీలో ఉన్న పెద్ద మనుషులకు జరిగితే ఏం లేదు, ఒక్క పొన్నాల లక్ష్మి దగ్గరనే జరుగుతుంది. ఇప్పటికే టికెట్ల లొల్లితో టీ కాంగ్రెస్ అట్టుడుగుతోంది. పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా మొదలుపెట్టిన దందాతో కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు అసహ్యించుకుంటున్నారు. డబ్బు సంచుల కోసం, పారాచూట్ లీడర్ల కోసం సీనియర్లను, దళిత బహుజన వర్గాల నేతలను, పార్టీ కోసం కష్టపడిన వారిని నిర్దాక్షిణ్యంగా అణగదొక్కుతున్నారు. స్కామ్ల పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్ లో జోరుగా సాగుతున్న టికెట్ల దందాలో బీసీ నేతలకు అవమానాలు తప్పడం లేదు.
అసెంబ్లీ ఎన్నికల టికెట్ల విషయంలో సర్వేల కథలన్నీ వట్టి బూటకమేనని ఇప్పటికే తేలిపోయింది. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకున్న నేతలకు రేవంత్ రెడ్డి పంగనామాలు పెడుతున్నాడు. సూటు కేసులతో ఢిల్లీలో వాలిపోతున్న పారాచూట్ నేతలు కాంగ్రెస్ టికెట్లను కొనుక్కుంటున్నారు. మైనంపల్లి చేరిక తర్వాత కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. బీసీ నేతలకు ముందు 34 టికెట్లు ఇస్తామని తీర్మానించిన టీపీసీసీ తర్వాత కుట్రలకు తెరతీసింది. మైనంపల్లితో పాటు కొందరు పారాచూట్ నేతలకు ఫ్యామిలీకి 2 టికెట్లు ఖాయం చేసింది. అసలు కాంగ్రెస్ పార్టీలో ఒకే కుటుంబంలో 2 టికెట్లు ఇవ్వకూడదని ఉదయపూర్ డిక్లరేషన్ స్పష్టం చేస్తోంది. కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో 2 టికెట్లు ఇవ్వకూడదని నియమం పెట్టుకున్నారు. కానీ మైనంపల్లి విషయంలో ఉదయపూర్ డిక్లరేషన్ బేఖాతరు చేశారని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. మైనంపల్లి రాకను తీవ్రంగా వ్యతిరేకించిన మేడ్చల్ డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పారాచూట్ నేతల రాకతో ఇంతకాలం పార్టీ కోసం కష్టపడిన నేతలంతా కాంగ్రెస్ ను వీడుతున్నారు. అటు అభ్యర్థుల ఎంపిక కొలికి రాకున్నా డబ్బులతో ఎన్నికలు గెలవాలన్న కాంగ్రెస్ కుట్రలు బయటపడుతున్నాయి. ఒకవైపు ఎన్నికలు దగ్గర పడుతుంటే పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయి. కర్ణాటక నుంచి తెలంగాణకు తరలిస్తున్న డబ్బు సంచులను అధికారులు పట్టుకున్నారు. బెంగళూరులో 22 బాక్సుల్లో 42 కోట్ల రూపాయలను ఐటీ అధికారులు సీజ్ చేశారు. బైరేసంద్ర ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్ కేంద్రంగా కాంగ్రెస్ నేత అంబికాపతి హవాలా మనీని తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మొత్తం 50 కోట్లలో ఇప్పటికే 8 కోట్లు తెలంగాణకు తరలినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. అంబికాపతి గెస్ట్ హౌస్, ఆఫీస్, ఇల్లుతో సహా మరో 2 చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్ణాటక కాంట్రాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసి తెలంగాణకు తరలిస్తున్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలో డబ్బులు పంచి గెలవాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నట్లు మండిపడ్డారు. మొత్తంగా ఒకవైపు ఎన్నికల దగ్గర పడుతుంటే పొన్నాల రాజీనామా కాంగ్రెస్ ను కుదిపేస్తోంది. బీసీల టికెట్ల లొల్లి కొలిక్కి రాకముందే పొన్నాల రాజీనామా చేయడం కాంగ్రెస్ ను తీవ్రంగా దెబ్బతీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు కర్ణాటకలో పట్టుబడుతున్న హవాలా డబ్బు సంచులు కాంగ్రెస్ పన్నాగాలను బట్టబయలు చేస్తున్నాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.